హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సైజ్ 12.1లోని సెకండ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ ట్రీ వాస్ బ్రోకెన్ డ్యూ టు స్ట్రోమ్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ touches the ground by making 30 degrees angle with the ground. The distance between the foot of the tree and the top of the tree onto the ground is 6 meters. Find the height of the tree before falling down. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక ట్రీ అనేది స్ట్రోమ్ అంటే తుఫాన్ వల్ల ఒక ట్రీ అనేది పడిపోయింది. అంటే ఒక ట్రీ అనేది తుఫాన్ వల్ల కాస్త ఇలా ఉండాల్సిన ట్రీ తుఫాన్ వల్ల ఏమైందంటే ఇలా బెండ్ అయి పడిపోయింది. ఆ టైంలో ఏం జరిగిందంటే టాప్ ఆఫ్ ద ట్రీ అనేది గ్రౌండ్ టచ్ అయింది. అప్పుడు యాంగిల్ అనేది 30 degrees యాంగిల్ మేక్ చేసింది. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ టు ద గ్రౌండ్ ఈ 6 meters. అంటే ఈ టాప్ ఆఫ్ ద ట్రీ అలాగే ఫూట్ ఆఫ్ ద ట్రీకి మధ్య డిస్టెన్స్ ఎంత అంటుండంటే 6 meters అంటుండు. అలాగే మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటుందంటే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. అంటే మనని ట్రీ యొక్క హైట్ కనుక్కోమంటుండు. అది కూడా ఎప్పుడంటే ట్రీ స్ట్రోమ్ వల్ల బెండ్ కాకముందు, అంటే ఒరిజినల్ గా ట్రీ ఎప్పుడు ఎలా ఉందో దీని యొక్క హైట్ మనని కనుక్కోమంటుండు. ఓకే, మనము స్టెప్ బై స్టెప్ సాల్వింగ్ లో ముందుకెళ్దాము. సో ఫస్ట్ సొల్యూషన్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే the top of the tree touches the ground and makes the angle 30 degrees. The top of the tree touches the, step by step given that a tree was broken down due to storm. A tree was broken due to storm. The top of the tree touches the ground, makes the angle 30 degrees. The top of the tree touches the ground, makes angle 30 degrees. Okay, done. Next point ఏంటంటే the distance between foot of the tree and the top of the tree onto the ground is 6 meters. The distance between foot of the tree, the distance between foot of the tree, the distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. ఇప్పుడు మనం రాసుకున్న వర్డ్స్ అన్నిటికీ డయాగ్రామ్ చేద్దాము. ఏంటంటే ఒక ట్రీ బెండ్ అయింది స్ట్రోమ్స్ వల్ల, ఇక్కడ ఒక యాంగిల్ మేక్ చేసింది బెండ్ అయిన టైంలో. అది ఎంత అంటే 30 degrees. అలాగే ఇది ఫూట్ ఆఫ్ ద ట్రీ, అలాగే బెండ్ అయింది కాస్త. ఇప్పుడు వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటుండంటే 6 meters అంటుండు. మనని ఏం ఫైండ్ అవుట్ చేయమంటుందంటే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. ఈ ట్రీ అనేది బెండ్ కాకముందు, అంటే పడిపోకముందు మొత్తం ట్రీ యొక్క హైట్ని మనం కనుక్కోమంటుండు. సో ఇప్పుడు మనం వీటిని ఏబిసి వాల్యూస్ అసైన్ చేద్దాము. ఓకేనా, ఇప్పుడు మనకు
the height of the tree. We need to find the height of the tree. We need to find the height of the tree. Height of the tree before falling down. సో స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకు హైట్ ఆఫ్ ద ట్రీ కావాలి. సో నేను హైట్ అని రాస్తున్నాను, ఓన్లీ హైట్ అని రాస్తున్నాను. సో హైట్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏంటంటే ఫుల్ హైట్ ఏ విధంగా అనుకుంటున్నానంటే రిమైనింగ్ ట్రీ ప్లస్ బెండ్ అయిన ట్రీ అంటే బ్రోకెన్ ట్రీ. సో మొత్తం హైట్ ఏ విధంగా అనుకుంటున్నానంటే ఇక్కడ బెండ్ అయిన టైంలో ఇక్కడ రిమైనింగ్ ఉన్న ట్రీని అలాగే ఇట్లా బ్రోకెన్ అయిన ట్రీని రెండింటిని యాడ్ చేస్తే నాకు హైట్ ఆఫ్ ద ట్రీ వస్తుంది. అది ఎప్పుడు ఫాల్ కాక ముందుకు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఇప్పుడు నాకు ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఏమేమి అవసరం వస్తున్నాయంటే కాస్ థీటా, అదేవిధంగా సైన్ థీటా. మనం ఇక్కడ సైన్ థీటా వాడచ్చు, లేకపోతే టాన్ థీటా కూడా వాడచ్చు. అది మనం సాల్వింగ్ చేసేటప్పుడు చెప్తా టాన్ థీటా కూడా ఏ విధంగా వాడచ్చు అనేది. సో ఫస్ట్ ఇప్పుడు కాస్ థీటా తీసుకుందాము. కాస్ థీటా ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకే, అడ్జసెంట్ బై హైపోటెనస్. సో ఇప్పుడు ఇక్కడ కాస్ థీటా, ఇక్కడ యాంగిల్ ఆల్రెడీ ఇచ్చారు 30. కాస్ 30 ఈక్వల్ టు అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే 6 meters బై హైపోటెనస్ ఇవ్వలేదు. ఇక్కడ ఏసీ అనుకుందాము, ఏసీ. సో ఇప్పుడు ఏంటంటే కాస్ 30 వాల్యూ ఎంత అంటే √3/2 ఈక్వల్ టు 6/AC. సో ఇప్పుడు ఇక్కడ 6ని లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నాం. ఇక్కడ న్యూమరేటర్ ఉంది కాబట్టి √3/2 ఇంటూ 2 × 6/1/AC. సో ఇప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఏసీ కాబట్టి ఏసీ ఈక్వల్ టు 2 × 6/√3. ఓకే, నేను ఏసీని న్యూమరేటర్కి రాస్తున్నా కాబట్టి ఇవి ఇంటర్చేంజ్ అయినాయి. ఓకే, డన్. ఇప్పుడు ఏంటంటే ఏసీ ఈక్వల్ టు 6 to 12/12/√3. ఏసీ ఈక్వల్ టు ఏసీ వాల్యూ ఎంత వచ్చిందంటే 12/12 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 4 × 3 అని రాసుకోవచ్చు /√3. ఓకే, ఓకే, డన్. ఏసీ ఈక్వల్ టు 4 × √3ని మనము 3ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే √3 × √3. √3 × √3 మళ్ళీ మల్టిప్లై చేస్తే రూట్లు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మనకు 3 వస్తుంది /√3. సో ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఏసీ ఈక్వల్ టు 4√3. సో మనకి ఇక్కడ ఏసీ అంటే ఏంటి, హైపోటెనస్ వాల్యూ వచ్చింది 4√3. ఓకే, డన్. ఇప్పుడు మనము రిమైనింగ్ హైట్ అనుకుందాము. హైపోటెనస్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకు ఆపోజిట్ వాల్యూ కావాలి. ఇప్పుడు మనము సైన్ తీసుకోవచ్చు లేదా టాన్ కూడా తీసుకోవచ్చు, ఆర్ టాన్ థీటా. ఎందుకు అంటే ఇప్పుడు నేను సైన్ తీసుకున్నాను అనుకో, ఇప్పుడు నాకు బ్రోకెన్ అయిన ట్రీ యొక్క హైట్ వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇప్పుడు ఈ రిమైనింగ్ హైట్ కావాలి కాబట్టి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను సైన్ తీసుకోవచ్చు లేదా టాన్ కూడా తీసుకోవచ్చు. ముందు సైన్ ఎందుకు తీసుకోవచ్చు అనేది చూద్దాం. సైన్ ఎందుకు తీసుకోవచ్చు అంటే సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఫార్ములాస్ ప్రకారం మనము సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏబి బై హైపోటెనస్ ఎంత అంటే 4√3. ఈ విధంగా తీసుకోవచ్చు లేదా ఆర్ tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్.
ఓకే, సో సెకండ్ వన్ తీసుకుందాం. సెకండ్ ఆర్ ఫస్ట్ ఏది తీసుకుని వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇప్పుడు సెకండ్ వన్ తీసుకుంటా. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే 6. మనకు tan theta ఇక్కడ టీటా ఆల్రెడీ ఇచ్చారు. ఎంత అంటే tan 30 ఈక్వల్ టు ఏబి బై 6. ఓకే, డన్. tan 30 వాల్యూ ఎంత అంటే 1/√3. 1/√3 ఈక్వల్ టు ఏబి బై 6. ఓకే, 6 లెఫ్ట్ సైడ్ పంపించేసిన. డినామినేటర్ ఉంది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్కి వస్తుంది. 6/√3 ఈక్వల్ టు ఏబి. సో ఇక్కడ ఏంటంటే ఏబి ఈక్వల్ టు 6/√3, ఏబి ఈక్వల్ టు 6ని 2 into 3 అని రాస్తున్నాను. సారీ 2 into 3, √3 కాదు, 2 into 3 అని రాస్తున్నాను. 2 3 6 వస్తుంది బై √3. ఏబి ఈక్వల్ టు 2 into 3ని √3 into √3 అని రాస్తున్నాను బై √3. సో √3 క్యాన్సిల్. ఏబి ఈక్వల్ టు 2√3. సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ఏబి వాల్యూ కూడా వచ్చింది 2√3. మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ట్రీని బ్రోకెన్ అయిన ట్రీ వాల్యూ వచ్చింది, రిమైనింగ్ వాల్యూ వచ్చింది. మనకు ఫుల్ హైట్ ఎప్పుడు వస్తుందంటే హైట్ ఈక్వల్ టు రిమైనింగ్ ట్రీ ప్లస్ బ్రోకెన్ ట్రీ చేస్తే ఇక్కడ నేను రబ్ చేస్తున్నాను. హైట్ ఈక్వల్ టు ఇది అడ్నే పెడుతున్నా, HIGHT. హైట్ ఈక్వల్ టు పైన నా పాయింట్ రబ్ చేస్తున్నా. ఈ వాల్యూస్ రబ్ చేస్తున్నా. ఈ వాల్యూ ఒకటి మనకు అవసరము. ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హైట్ ఈక్వల్ టు రిమైనింగ్ ట్రీ అంటే ఇక్కడ మిగిలిన ట్రీ ఎంత అంటే 2√3 ప్లస్ బ్రోకెన్ అయిన ట్రీ ఎంత అంటే AC 4√3. హైట్ ఈక్వల్ టు 2√3 ప్లస్ 4√3 ఎంత అంటే 6√3. ఓకే, ఇప్పుడు టోటల్గా మనకు హైట్ ఎంత అంటే the height of the tree before falling down is 6√3. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.